పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని, తమ హక్కులు కాపాడాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి నుండి ఆందోళన చేపట్టినట్లు ఆ సంఘం నాయకులు పేర్కొన్నారు. కరీంనగర్లో జరిగిన రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోహెడ చంద్రమోహన్, ప్రభాకర్ రావులు మాట్లాడుతూ 2024 మార్చి నుండి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అసెంబ్లీలో కూడా పెండింగ్ బకాయిలు చెల్లించాలని, లేనిచో మార్చి 2 నుంచి నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేకు మద్దతుగా తాము కార్యాచరణకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కోసము 2 సంవత్సరాలుగా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ పెద్దలకు మరియు మంత్రులకు మేము వినతి పత్రాలు ఇచ్చి మాకు రావాల్సిన బకాయిలు ఇప్పించండి అని చెప్పినప్పుడు కూడా ఏ ఒక్క పైసా కూడా, మేము దాచుకున్న పైసలు ఏ ఒక్క పైసా కూడా మాకు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 69 మంది మెరుగైన వైద్యం చేయించుకోలేక వాళ్ళు చనిపోవడం జరిగింది. మరి ఇప్పటికే చాలామంది చనిపోతున్న దృష్టిలో మేము అనేక కార్యక్రమాలు అంటే ధర్నాలు చేసినాం, నిరాహార దీక్ష చేసినాం. 5 జనవరి రోజు చెల్లో అసెంబ్లీ కార్యక్రమాన్ని పిలిపిస్తే అదే రోజు కామారెడ్డి ఎమ్మెల్యే గారు గౌరవనీయులు, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు మన కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. ఏమనంటే రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పొలిటికల్ పార్టీ అయినా మాకు మద్దతుగా ఇస్తున్న ఎవరికో ధర్నా చేసినా కూడా మేము మద్దతుగా వెళ్ళడం జరుగుతూ ఉంది. అంతకుముందే అనేక రూపాలలో మేము వినతి పత్రాలు ఇచ్చి ప్రభుత్వ పెద్దలతో కానీ అధికారులతో కానీ విన్నవించడం జరిగింది అనేక రూపాల్లో. అయినప్పటికీ మా వాళ్ళకి ఎవరికి డబ్బులు రాకపోవడం వలన మానసికంగా కుంగిపోతూ మేమంతా మాలో ఎంతోమంది అనారోగ్యం పాలై కొంతమంది చనిపోతూ ఉన్నారు. నేటికి 69 మంది మరణించినారు కూడా. మరి మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వకుండా ప్రభుత్వం వాడుకొని మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నది. మరి ఈ తెలంగాణ ప్రభుత్వం వస్తే ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, ప్రజలకు ఎంతో లాభం జరుగుతుంది అనుకుంటే అలాంటి జరగక ఇవాళ ప్రజలందరికీ, ఉద్యోగులందరికీ కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం కనబడుతూ ఉంది. మాకు రావాల్సిన బకాయిలు మాకు ఇస్తే మానసికంగా కుంగిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. మా పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, పిల్లలు చదివించుకోవాలన్నా, ఒక ఇల్లు నిర్మించుకోవాలన్నా ఆశలు నెరవేరకుండా ఇవాళ 60-62 సంవత్సరాల వయసులో కుంగిపోతూ ఉన్నాము. మా మరణాలు